వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒకటే వ్యవస్థ. మరి గత 5 ఏళ్లలో పనిచేసినటువంటి వ్యవస్థే అప్పుడొకలా ఇప్పుడొకలాగా పనిచేస్తోంది అన్నప్పుడు మరి దాన్ని ఏమనాలి అంటే, ఒకలా కాకుండా పార్టీ మారినప్పుడు, అధికారం మారినప్పుడు ఆ వ్యవస్థ పనితీరు అప్పుడొకలా ఇప్పుడొకలాగా ఉంది అంటే అది వ్యవస్థ తప్పనాలా, దాన్ని వాడేవాళ్ళ తప్పనాలా, దాన్ని నడిపే వాళ్ళ తప్పనాలా? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ పనితీరు, ఈ వ్యవస్థ వ్యవహరించిన వైఖరి విధానం వల్లే కూడా ఒక రకంగా ప్రభుత్వం మారడానికి ప్రధానమైనటువంటి ఒక 10 కారణాలు తీస్తే ఈ కారణం కూడా, ఈ వ్యవస్థ పనితీరు కూడా ఒక కారణంగా మారింది. అధికారం మారింది కేవలం ఈ వ్యవస్థ పనితీరు, వ్యవహరించిన తీరు. మరి పార్టీ మారినప్పుడు, అధికారం మారినప్పుడు ఆ వ్యవస్థ అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా ప్రవర్తిస్తే మరి దాన్ని ఏమనాలి? వ్యవస్థ తప్పనాలా, దాన్ని నడిపే వాళ్ళ తప్పనాలా, వాడే వాళ్ళ తప్పనాలా? ఇదంతా ఎందుకంటే అధికార పార్టీ మారినప్పుడల్లా ఇలా మారిపోతూ ఉన్నప్పుడు డెఫినెట్ గా చర్చనీయాంశంగా అవుతుంది. ఆ వ్యవస్థ ఏదో కాదు, పోలీస్ వ్యవస్థ. పోలీసుల తీరు, పోలీసింగ్, పోలీసు వ్యవస్థపై దాదాపుగా ఇప్పుడు అన్ని వేళ్లు వేలెత్తి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం, సామాన్యులు చాలా మంది కూడా దీని గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ప్రధానంగా పోలీసుల తీరు, పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసింది, వాళ్ళు ఎలా వ్యవహరించారు అన్నది కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఎందుకంటే ప్రధానంగా అప్పుడు నోరెత్తిన వాళ్ళని గొంతు నొక్కేయడం, లేదా కేసులు పెట్టేయడం, ఏకపక్షంగా వ్యవహరించడం, బాధితులపైనే కేసులు, అసలు సీఎం మంత్రులు, ఆనాటి సీఎం మంత్రులు ఎలా చెప్తే అలా వ్యవహరించారు అన్నటువంటి విమర్శలు పోలీస్ వ్యవస్థ, పోలీసుల సిస్టమ్ ఎదుర్కొంది. మరి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది 3 నెలలు అవుతోంది. మరి ఈ 3 నెలల్లో పోలీసుల వ్యవస్థ కూడా మళ్ళీ అంత చర్చనీయాంశం ఎందుకు అవుతుంది అన్నదే ఇక్కడ ప్రధానంగా ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం కొన్ని అంశాలను చూసాం. అంటే అరెస్టులు జరిగిన తీరును ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే, ఒకసారి కొన్ని ఆ విజువల్స్ ప్లే చేయండి. టీడీపీ వాళ్ళకి సంబంధించినప్పుడు అరెస్టులు అయిన విషయాలు. గోడలు దూకి అరెస్టులు చేశారు, 3rd డిగ్రీలు ప్రయోగించారు. ఇంకా చెప్పాలంటే బెడ్రూముల్లోకి చొరబడ్డారు, బాత్రూముల్లోకి చొరబడ్డారు, ఈడ్చుకెళ్ళిపోయారు. అసలు ఎక్కడ తిప్పుతున్నారు, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలీదు. 5-6 స్టేషన్లు తిప్పడం, 100 కిలోమీటర్లు తిప్పడం, ఈడ్చుకెళ్ళిపోవడం, బెడ్రూముల్లో, బాత్రూముల్లో అడ్డొచ్చిన వాళ్ళని తోసిపడేయడం, కుటుంబ సభ్యులని అవతలకు పొమ్మంటాం. గోడలే దూకారా? ఇక అప్పుడున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి మీద అయితే 3rd డిగ్రీ ప్రయోగించారని ఆయన ఇప్పటికీ అసలు పోలీసుల వ్యవహారంపై ఆయన చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. ఎన్ని రకాల ప్రయోగాలు అరెస్టుల్లో ఇన్ని రకాలుగా చేయొచ్చా అన్నది చేసి చూపించేశారు. అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, నక్క ఆనందబాబు, ధూళిపాళ్ల, ఇలా ఇక జనసేన వాళ్ళది సంగతి సరే సార్. స్వయాన వాళ్ళ అధినేతనైతే హోటల్కే పరిమితం చేసి అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో కూడా తీర్మానించేశారు. అసలు ఎవరికైనా చూసిన వాళ్ళకి అంతర్జాతీయ తీవ్రవాదులను ఏమన్నా అరెస్ట్ చేస్తున్నారు, ఏదేదో సినిమాలో, అంకుశం సినిమాలో ఉంటుంది, రోడ్ల మీద ఈడ్చుకెళ్తూ ఉంటాడు రాజశేఖర్ హీరో, అప్పుడు విలన్ది. మరి ఆ స్థాయిలో నిజంగా అదొక్కటే జరగలేదు, కానీ అలాంటి స్థాయిలో దాదాపుగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కానీ, లేదా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని కానీ, యాక్టివిస్టులను కానీ, నోరెత్తిన వాళ్ళని కానీ, మీడియా వాళ్ళని కానీ, ఇక ఆంధ్రజ్యోతి కెమెరామెన్ అయితే ఎలా కొట్టారో అందరికీ తెలుసు. అసలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళకైతే ఇంకా సపరేట్ ట్రీట్మెంటే నడిచింది. ఇక మొన్న ఈ మధ్య మనం అధికారం మారిన తర్వాత బొమ్మాయి నటి కాదంబరి జట్వాని వ్యవహారం చూసాం. ఇలా కేసు నమోదైందో లేదో అలా ఫ్లైట్ ఎక్కిపోయి రెక్కీ చేసుకొచ్చి ఆవిడని అరెస్ట్ చేసుకొచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టేసి విచారించిన తీరు మనం చూసాం. ఆవిడ బయటకు వచ్చి ఎంత ఏడ్చి, ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారో చెప్పిన తీరు కూడా మనం చూసాం. మరి అదే పోలీసు ఇప్పుడు 3 నెలల్లో కీలక కేసుల్లో ఉన్నటువంటి నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన కేసులో పలానా వాళ్ళు నిందితులు, వీళ్ళకి ఈ కేసులు ఉన్నాయి, లేదా రకరకాల అంశాల విషయంలో ఈ కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు గోడలు దూకలేకపోతున్నారు? ఎందుకు బాత్రూంలో, బెడ్రూమ్ అంటే అలా చొరబడమని, అలా చెయ్యమని చెప్పే ఉద్దేశం కాదు.
మరి అంత విపరీతమైన స్వామి భక్తి ప్రదర్శించేసి గోళ్లే దూకేసి బెడ్రూములు బాత్రూముల్లో ఈడ్చికెళ్ళిపోయి తీవ్రవాదుల స్టైల్లో చేసినప్పుడు కనీసం అఫీషియల్ గా వీళ్ళపై ఈ కేసులున్నాయి, వీళ్ళు నిందితులు అని తేలుతున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, లేదా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పలానా వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట, పలానా వాళ్ళు దాన్ని ఏమంటారు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారంట, ఇలాంటి వార్తలు వింటున్నాం. లేదా ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, దుబాయ్ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, సరే అక్కడ ఆపారు, 41A నోట్. ఇంతకే ఎందుకు పరిమితం అవుతున్నారు? కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళపై నిఘా ఎందుకు ఉంచట్లేదు? ఎందుకు విమర్శలు వస్తున్నాయి పోలీసు వ్యవస్థపై? మరి తప్పిస్తున్నారా, లేదా వాళ్ళకే సమాచారం ఇచ్చి తప్పించేస్తున్నారా, సహకరిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఎందుకు అన్ని వేళ్లు పోలీసు వ్యవస్థపై చూపిస్తోంది? ఎందుకు ఈ ఉదాసీనత? పోలీసుల వైఖరిపై ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతోంది? అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా, పార్టీ మారినప్పుడు అధికారం మారినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అంటే ప్రభుత్వంపై రూల్ ఆఫ్ లా అని చెప్పి వీళ్ళు చెప్తున్నా దాని ఉదాసీనతగా తీసుకుంటున్నారా, లేదా కోవట్లుగా ప్రవర్తిస్తున్నారా, లేదా గత ప్రభుత్వానికి ఇంకా స్వామి భక్తులుగా ఉండి ఊడిగం చేస్తున్నారా అన్నది రకరకాల అంశాల్లో చర్చనీయాంశం అవుతున్న వేళ అప్పుడు ఒకలాగా పోలీసు వ్యవస్థ, పోలీసుల తీరు, పోలీసింగ్ పై ఎందుకు ఇంత ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశం అవుతోంది? కీలక కేసుల్లో ఉన్న నిందితులందరూ కూడా ఎందుకు తప్పించుకుంటున్నారు, వదిలేస్తున్నారా, వాళ్ళని సహకరిస్తున్నారా? వ్యవస్థలో ఉన్న బ్లాక్ షీప్స్ ఎవరు? ఇక గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోనే అంటకాగుతున్నారా, స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారా? ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతోంది? మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ తురగా శ్రీరామ్ గారు, టీడీపీ నుంచి అడ్వకేట్ విద్యాసాగర్ గారు, జనసేన నుంచి కూసంపూర్ శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం. తురగా శ్రీరామ్ గారు, మీతో ప్రారంభిస్తాను. అనేక సందర్భాల్లో మనం ఈ వ్యవస్థ గురించి అనేక చర్చలు పెట్టుకున్నాం. ఇందాక నుంచి నేను డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ లో కొన్ని కామెంట్స్ చూశాను. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళని గతంలో ఈడ్చుకొట్టారు కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళని ఈడ్చుకొట్టి లాక్కొచ్చి తీసుకొచ్చేయాలా, మీరెందుకు చర్చ పెట్టారు, ఆ ఉద్దేశం అదేనా, అట్లా చేయట్లేదని ఇప్పుడు ఇట్లా చేయట్లేదు అనుకుంటున్నారా, అట్లా కొంతమంది కామెంట్స్ పెట్టారు. నా ఉద్దేశం అది కాదు. అప్పుడు వ్యవహరించిన తీరు చాలా చర్చనీయాంశమైంది. కానీ ఇప్పుడు వీళ్ళు నిందితులు, వీళ్ళకి సంబంధించిన ఆధారాలు దొరుకుతున్నాయి. కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ల విషయంలో వీళ్ళు ఇంకా తప్పించుకుంటున్నారు, లేదా అసలు పట్టుకోలేకపోతే ఒక నిరాసక్తత కనిపిస్తోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. అంటే వ్యవస్థ అదే ఇదే అప్పుడు ఇప్పుడు, కానీ ఎందుకు ఇలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిర్దోషుల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి కొట్టడం అది దుర్మార్గం. అట్ ది సేమ్ టైం దోషుల్ని అరెస్ట్ చేయకుండా ఉపేక్షించడం ఇది కూడా దుర్మార్గమే. ఈ రెండిటికి తేడా తెలియాలి. ఈ రెండిటికి తేడా తెలిస్తే గనక అలాంటి ఎవరైతే మీకు మెసేజ్లు పెడుతున్నారో అలా మెసేజ్లు పెట్టకుండా ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళిద్దరి మీద చెప్తున్నారు రూల్ ఆఫ్ లానే పాటిస్తాము, మేము సిస్టమాటిక్ గా వెళతామని. కానీ సిస్టమాటిక్ గా కూడా జరగట్లేదు అన్నది నా ఉద్దేశమైన చర్చ. ఇప్పుడు ఈడ్చుకొట్టాలా, రాకు రావాలా అన్నది నన్ను అడుగుతున్నారు. సరే, మీరు మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. రూల్ ఆఫ్ లా ప్రకారం చేయమని మనం కూడా మాట్లాడుతున్నాం. రూల్ ఆఫ్ లా ప్రకారం చేస్తే ఈ పాటికి అరెస్టులు జరగాలి. నిజంగా గనక పోలీసులు రూల్ ఆఫ్ లా ప్రకారం చేస్తే అసలు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి ఎలా వెళ్ళగలుగుతారు? వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళు హైకోర్టు దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు? హైకోర్టు దగ్గర ఏదో ఒక తీర్పు వచ్చేదాకా పోలీసులు ఏం చేస్తున్నారు? మొన్న హైకోర్టు తీర్పు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోయిన తర్వాత కదా అసలు వీళ్ళ దగ్గరికి అరెస్ట్ చేద్దామని వెళ్ళింది. అప్పిరెడ్డి గారి దగ్గరికి కానీ, లేదంటే మాజీ ఎంపీ సురేష్ గారి దగ్గరికి కానీ వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళారు? కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన తరువాత. అసలు దానికి ముందంతా ఏం చేస్తున్నారు? అసలు కోర్టులో వేసిన తర్వాత ఆ తీర్పు వచ్చే లోపు కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన లాయర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం నుంచి. సో ఆ కోర్టు తీర్పు ఇచ్చేదాకా ఆగాలని ఎక్కడ రూల్ లేదు. అసలు కోర్టు ఇంకొక నిమిషంలో తీర్పిస్తుంది అన్నప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చు. అందులో దానికి ఎవరికి ఏ చట్టం కూడా ఎవరిని పోలీసులను ఎప్పుడు ఆపదు. మరి వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు అసలు ఇలా వెళ్ళిపోతున్నారు. అప్పిరెడ్డి గారినేమో బెంగళూరులో ఎక్కడో అదుపులో తీసుకున్నారన్నారు, ఈయనేమో తెలంగాణలోనేమో సురేష్ గారిని అదుపులో తీసుకున్నారు. అలాగే మొన్న ఇంకొక ఆయన మీద లుకౌట్ నోటీస్ ఉన్నాయని ఆయన కూడా వెళ్ళిపోయి ఎక్కడ తెలంగాణలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దొరికారు. ఆయన అక్కడ కూడా దొరకకుండా ఉంటే, ఆ లుకౌట్ నోటీస్ లేకుండా ఉంటే ఇప్పుడు అసలు అతని గురించి మాట్లాడుకునే ప్రసక్తే లేదు. ఆల్రెడీ దుబాయ్కో అక్కడి నుంచి ఇంకెక్కడికన్నా వెళ్ళిపోయి ఉండేవాడు. అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకు ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ప్రథమ ముద్దాయి 4 నెలల నుంచి ఎక్కడ ఉన్నాడండి? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు? రూల్ ఆఫ్ లా ప్రకారమే మేము అడుగుతున్నాం. రూల్ ఆఫ్ లా ప్రకారం ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఏంటి మీ అసక్తి ఏంటి?
వెళ్ళి డీజీపీ గారికి ఏమైనా చెప్పారా మీ అసక్తత ఏంటి అని, ఎందుకు పట్టుకోలేకపోతున్నారని? లేకపోతే డీజీపీ గారు కూడా చేతులు కట్టుకుని కూర్చున్నారా? అసలు వీళ్ళందరూ తప్పించుకున్న వేరే ఇప్పుడు ఒక ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఒక ఎమ్మెల్యేని సిఐడి పట్టుకున్నారు. ఆయన కూడా తప్పించుకుని చివరికి ఎలాగోలో దొరికాడు. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు దాకా దొరకలేదు. మరి ఆయనకి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరు? బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడు? లేకపోతే తురక అతని మాచర్ల నుంచి ఆ తురక రాజేష్ ఏదో పేరు తురక కిషోర్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన మీద, మాజీ ఎమ్మెల్యే మీద, ఇద్దరి మీద దాడి చేసి హత్యా ప్రయత్నం. అది డైరెక్ట్ గా అందరి కళ్ళ ముందు కనబడిన తురక కిషోర్ విషయం. ఎక్కడున్నాడు తురక కిషోర్? మేము అడుగుతున్నది రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయండి అని అడుగుతున్నాం. అడగటం తప్పేంటి? పోలీసులు ఎందుకు చేయలేకపోతున్నారు? మొన్న గనక ఈ వరద సహాయం కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు మిగతా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అద్భుతంగా పనిచేయకుండా ఉంటే అప్పటిదాకా తెలుగుదేశం ప్రభుత్వం 3 నెలల్లో చేసింది జస్ట్ పాస్ మార్కులు మాత్రమే. ఎందుకు కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఎలాగో ఫెయిల్, అది వేరే విషయం. దాని ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు, గత ప్రభుత్వాన్ని ప్రజలు ఫెయిల్ అయిపోయిందని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 3 నెలల్లో జస్ట్ 35 మార్కులు మాత్రమే సంపాదించింది. దానికి కారణం పోలీస్ శాఖ. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు, మంత్రులు పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతంలో ఏదో చేస్తున్నారు. కానీ పోలీసు శాఖ నిర్లక్ష్యం వల్ల, పోలీసు శాఖలో కొంతమంది వీళ్ళకి పాత వాళ్ళందరికీ సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడం వల్ల ఈ ఆఖరికి బోరుగడ్డని ఇలాంటి వాళ్ళని తురకిషోర్ గారు లాంటి వాళ్ళని పట్టుకోలేని వాళ్ళు ఇంకా మీరు ఏం పోలీస్ శాఖ అండి? నాకు అర్థం కాదు. ఇది వాళ్ళు ఏమైనా ఇంటర్నేషనల్ క్రిమినల్స్? వాళ్ళకి ఏమైనా వేరే ఏమన్నా కొమ్ములు ఉన్నాయా? వెనకాల ఎవరైనా ఉంటారా? అంటే ఒకవేళ వెనకాల ఎవరైనా ఉంటే వాళ్ళకి కొమ్ము కాల్చున్నారంటే ఆ వెనకాల ఉన్న వాళ్ళకి వెనకాల ఉన్న ఎవరు మళ్ళీ పోలీసులే. అసలు ఏదో సినిమాలో చెప్పినట్టు పోలీసులు తలుచుకుంటే దేవుడినైనా పట్టుకోగలరు. ఎంతమంది స్వామీజీలు లేకపోతే ఋషులు మహాత్ములు 24 గంటలు సంవత్సరాల తరబడి తపస్సు చేసిన దేవుడిని పట్టుకోలేరేమో గానీ పోలీసులు తలుచుకుంటూ పట్టుకోగలరు అనేది సినిమాలో ఒక డైలాగ్. నిజంగా వాస్తవం కాదు. మన ఏపీ పోలీస్ కి అంత కెపాసిటీ ఉంది. ఒకప్పుడు ట్రాక్ రికార్డ్ చూడండి, ఏపీ పోలీస్ ట్రాక్ రికార్డు. అంటే ఒక ఉదాసీనత ఉందా, ఒక నెగ్లిజెన్సీయా, లేకపోతే చూసి చూడట ఏంటి? మీ చెప్పే పాయింట్ ఏంటి? ఉదాసీనత ఉంది, నెగ్లిజెన్స్ ఉంది, తర్వాత ఇందులో కోవర్ట్నెస్ ఉంది, గత ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేసిన వాళ్ళు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం చేసిన అక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యున్న పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు, ఇన్వాల్వ్ అయిపోయిన అధికారులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు గనక పని చేస్తే ఫైనల్ గా వీళ్ళ మీదకే వస్తుంది. ఆ వీళ్ళని వీళ్ళు తప్పించుకునేలాగా చేసుకోవడం కోసం వాళ్ళందరినీ తప్పిస్తున్నారనేది నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పోలీసుల దగ్గర నుంచి ఐఏఎస్ల దగ్గర నుంచి అన్ని కేసుల్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పారు త్రిపులారి గారి విషయం ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ ఎవరు దొరుకుతారు? అందులో అందరూ పోలీసులే కదా. అది ఎవరైనా కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ లో ఉండని ఓవరాల్ గా పోలీసుల ఇన్వాల్వ్మెంట్. మాట్లాడదాం. మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అని. టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో కీలక కేసుల్లో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ఒక్కొక్కరుగా పరారవుతున్నారు, లేకపోతే ఇప్పటి వరకు కూడా కొంత ఎఫ్ఐఆర్లు నమోదైన వాళ్ళే తప్పించుకు తిరుగుతున్నారు, పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు ఏంటనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, మీకు ఇద్దరు మిత్రులు కూడా. మీరు అడిగిన ప్రశ్న లేకపోతే మన మిత్రుడు చెప్పినటువంటి మాటలు, ఆయన ఫీలింగ్స్ ఇవంతా కూడా ధర్మబద్ధమైనదే. నేను దాన్ని కాదని లేని పరిస్థితి. ఎందుకు మీరు ఆ రకంగా మాట్లాడదలుచుకున్నారు మోడరేటర్ గా, మీరు మిత్రుడు విశ్లేషకుడుగా? అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు చూసి ప్రత్యక్ష సాక్షులు, అంటే ఎంత ఘోరంగా మాట్లాడరు, క్యారెక్టర్ అసాసినేషన్, భౌతిక దాడులు, రకరకాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి గోళ్ల దూకడం కూడా నేను చూసాను లైవ్ లో ఉండి. అసలు వీళ్ళని ఒలింపిక్స్ కి పంపిస్తే పోయేది అన్నట్టుగా గోడలు దూకేశారు, బాత్రూముల్లోకి బెడ్రూముల్లోకి వెళ్ళిపోయారు, ప్రైవసీలు దెబ్బతీశారు. సరే, కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్లు నమోదైన వాళ్ళు బ్రహ్మాండంగా తప్పించుకుంటున్నారు అన్నది పాయింట్. అదే చంద్రిక గారు, ఇప్పుడు మీకు అభిప్రాయం అంటే ఎందుకు వచ్చింది, మిత్రుడికి కానీ మీకు కానీ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలు ఒక సంఘటన మాత్రమే, అటువంటివి కొన్ని వేలు జరిగాయి. కాబట్టి అరే ఇంత అరాచకం చేశారు కదా, మళ్ళీ వీళ్ళు సమాజంలో జీవించడానికి వీళ్ళకు హక్కు ఉందా, వీళ్ళు పట్టి తన్ని లోపలయ్యాలి కదా అన్నది
ఆవేశము, కోపము, అసహనము ఉండటం అత్యంత సహజం. ముఖ్యంగా త్రిపులార్ గారు నిన్న నాకు ఒక వాట్సాప్ SMS చేశారు. ఆయన చాలా గట్టిగా కూడా దీని మీద ఖండించినట్టున్నారు. పోలీసు దీని మీద ఇనాక్షన్ మీద చూశారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, రాశారు మెసేజ్ ఉంది, హవ్వా సీఎం ఇంటిపై దాడి చేసిన వారిని పట్టుకోలేదా, నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది కదా, లా అండ్ ఆర్డర్ ఉందా అంటే మీ ప్రభుత్వంలో వాళ్ళే మిమ్మల్ని అడిగేస్తున్నారు. అదే చెప్తున్నాను, మా నేను ఏం లేదు. సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూకి ఇదే ఫీలింగ్ ఉన్నమాట వాస్తవం. అయితే ఏమి జరగడం లేదు అన్నమాట మాత్రం అవాస్తవం. ఇప్పుడు 17 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎత్తి పక్కన పెట్టారు. 17 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, దాదాపు 20 మంది ఐఏఎస్లను ఎత్తి పక్కన పెట్టారు. డిఎస్పీలు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు వీళ్ళందరూ ఎత్తి పక్కన పెట్టారు. అంటే ఒక సెగ్రిగేషన్ జరిగింది ఆల్రెడీ రాష్ట్రంలో. మీరు పక్కన ఉండండి, తర్వాత మీతో మాట్లాడతామని. అడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్ అంటే ఆ ప్యానల్ అనేది సెట్ అవ్వాలా, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ అనేది గవర్నమెంట్ లకి ఇంపోజ్ అవ్వాలా. ఇంపోజ్ అయిన తర్వాత కానీ, సెట్ అయిన తర్వాత కానీ యాక్షన్ ఇన్యాక్షన్ దాని మీద మనం మాట్లాడడం అనేది ప్రీమెచ్యూర్డ్ అనేది ఒక మాట. నేనేమంటానంటే, ఇందాక నందిగం సూర్య ఎవరో అతను ఉన్నాడు, గడ్డం పెట్టుకొని ఉంటాడు, చాలా వల్గర్ గా మాట్లాడుతాడు. అతని పేరు ఇందాక మన మిత్రుడు తీశాడు. అతను తర్వాత బోరుగడ్డ అనిల్, తర్వాత ఇంకొకటి దుర్గా కిషోర్ ఇలాంటి వాళ్ళంతా కూడా నిజంగా మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఎలక్షన్ ముందు కూడా షర్మిలా గారిని అయితే క్యారెక్టర్ ని ఎంత వరస్ట్ గా వీళ్ళు అసోసియేషన్ చేశారో మనమంతా విన్నాం. ఆ కోపం ప్రెస్టేషన్ ఉండడం తప్పేం కాదు. అయితే వీళ్ళని పట్టుకోలేకపోయారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది, మీరు పట్టుకోవచ్చు కదా అని అడగడంలో కూడా తప్పు కాదు. అయితే ఎవరు మన తన అనేది తెలుసుకోకుండా, ఎవరు ఏం చేశారో తెలుసుకోకుండా, మన ఇల్లు చక్కదిద్దుకోకుండా మనం వీధిని పడిపోవటం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మన మిత్రుడు ఏదైతే మాట్లాడుతున్నారో, చాలా మంది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏం జరగాలని కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుంది నేనంటున్నా. అంటే అది ఇంటర్నల్ పర్సన్ గా పార్టీ యొక్క అభిప్రాయం ఏముంది, పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏముంది, గత ప్రభుత్వం చేయని అన్యాయాల అక్రమాల మీద అనే దాని మీద ఖచ్చితంగా ఒక నిశ్చిత అభిప్రాయం అయితే ఉంది. ఇది మొదటి వర్షన్ అయితే. రెండో వర్షన్ మీరు ఇందాక అన్నారు, ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత కూడా వాళ్ళు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు, వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పట్టుకోలేరా అంటే పట్టుకుంటారు. మీరు ఒకటి గమనించాలి, మొదటి 2 అరెస్టులు 3 అరెస్టులు జరిగిన తర్వాత ఈ వరదలు అనేటివి వచ్చాయి. దీంతో ఈ టైం దిస్ నాట్ ద టైం. వాళ్ళు ఎక్కడన్నా పోనీయండి, ఎక్కడన్నా పారిపోయాడు, ఏ దేశానికైనా పోనీయండి. ఎవరెవరైతే కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రెడ్ కార్డ్ నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళు దేశం వదిలిపెట్టయితే పోయే అవకాశం లేదు. ఈ స్టేట్ ఆ స్టేట్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకోవడం తప్ప రూముల్లో దానుకొని అంతకుమించి వాళ్ళు కరెక్ట్ పాయింట్ చెప్పారు. డిజాస్టర్ లో ఉంది, ఇప్పుడు అందరినీ కూడా మేము లుక్అవుట్ లో ఉన్నారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు, పట్టుకు. అయితే ఒక ఎఫ్ఐఆర్ లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ప్లీజ్ ఆన్సర్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక నిందితులు అనుమానితులు పారిపోయే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొంచెం వాళ్ళపై నజర్ ఉంచడమో, లేకపోతే వాళ్ళపై కొంత నిఘా పెట్టడమో, లోకల్ కానిస్టేబుల్ కో, లోకల్ పోలీస్ స్టేషన్ కో, లోకల్ ఎస్ఐ కో ఇన్ఫార్మ్ చేసి, అబ్బాయి కొంచెం వాళ్ళని చూడండి, వాళ్ళపై నిఘా ఉంచండి, ఇది బేసిక్స్. చంద్రిక గారు, మీతో పాటు నా ఇద్దరు మిత్రులు కూడా చెప్తున్నా, ఇద్దరు నాకు చాలా మంచి మిత్రులు. మీ ద్వారా, ఈ మీడియా మాధ్యమం ద్వారా నేను ఒక ప్రజలు ఇప్పుడు ప్రజల తరపున, అందరి తరపున అడుగుతున్నాను. ఎందుకంటే ఒక అధికారం మారడానికి వ్యవస్థ ఒకటి మేజర్ రీజన్ అయినప్పుడు, ఇట్లాంటి అనుమానాలు అయ్యి వచ్చేస్తున్నప్పుడు కొంచెం క్లారిఫికేషన్. ఆన్సర్ దిస్ క్వశ్చన్. ప్లీజ్. మీ అందరి తరపున, ఈ టీవీ చూసినటువంటి ప్రేక్షకులు, రేపు పొద్దున మళ్ళీ యూట్యూబ్ చూసే ప్రేక్షకులు అందరికీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందండి, అరెస్ట్ చేసి లోపల పెట్టాలండి, ఇది ఒక పద్ధతి అండి. ఇది మీరు ఇప్పుడు మన జరుగుతున్న బట్టి డిస్కషన్. రెండో పద్ధతి ఉందండి,
ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎప్పుడు పోలీసులు ఇంటికి వస్తారో తెలియదు. హైకోర్టు రిజెక్ట్ చేసింది యాంటిసిపేటరీ బెయిల్. సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ టైంలో దిక్కులేని జీవితం, భయపడే జీవితం, పారిపోయే జీవితం, మొన్నటి వరకు రాజభోగాలు అనిపించేటువంటి నేతలు, కనుసైగలతో సిస్టమ్ని కంట్రోల్ చేసినటువంటి నేతలు ఈ రోజు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో దాక్కొని ఎవరినో ఆశ్రయం పొంది దేశం విడిచి పారిపోలేక కనపడితే అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి భయపడి తిరిగి ఏం చేయాలో దిక్కు లేని పారిపోయిన స్థితిలో ఒంటరిగా బతుకుతున్నారు చూసారా పారిపోయిన నేతలు. ఇది అసలైన శిక్ష. ఒక్క నిమిషం, బాగుంది, చాలా బాగా చెప్పారు. ఇక నేను, తురగా శ్రీరామ్ గారు, కూసంపూడి శ్రీనివాస్ గారు బాధితులం కాదు. టు బి ఫ్రాంక్ మీరే బాధితులు. చాలా సార్లు లైవ్ లో చెప్పారు, పోలీసులు నన్ను కింద కూర్చోబెట్టి కొట్టారండి. నేను కూడా బాధితులు. మీరు బాధితులే పోనీ, ఓకే. నేను శ్రీరామ్ గారు కాదు, కానీ ఇంత కూల్ గా చెప్తున్నారేంటి ఆన్సర్? శ్రీరామ్ గారు మీరు కూడా చెప్పండి, మీ పాయింట్ కూడా యాడ్ చేసి లెట్ హిమ్ ఆన్సర్. ఏం లేదు, నేను అనేది మీరు చెప్పింది చాలా కరెక్ట్. అలాంటి శిక్ష నిజంగా పడితే కనుక సూపర్. కానీ నిన్న వరదలు వచ్చిన సమయంలో బోట్లని ఏకంగా డ్యాముని కొలగొట్టేయడానికి పంపించారంటేనే వాళ్ళకి ఎంత భయం లేనితనం ఉంది ఇంకా అనేది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని మీకు గుర్తు చేస్తున్నాను సార్. నేనేమంటాను అంటే ఓకే, ఐ విల్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఇప్పుడు ఇది ఒక వాళ్ళ మనసులో ఎప్పుడెప్పుడు మా ఇంటి తలుపులు తడతారు, ఎప్పుడెప్పుడు మా ఇంటి వస్తారు, ఎవరెవరిని పట్టుకుంటారు అని ఇంట్లోనే కాదు అధికారుల్లో కూడా ఏ ఎంక్వైరీ బయటకు వస్తుందో, ఎవరు మా ఇంటికి వస్తారో అని భయంగా బతికిడుస్తున్నటువంటి, ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి, ఎందుకురా మనం చేశాం ఈరోజు ఆ రోజు, మా అమ్మ ఇంతేనా, మనిషి అంటే ఇంతేనా, ఆ భయానికి తృప్తి పడుతున్నారా లేకపోతే వేరే విషయాల్లో ఏదైనా కాంప్రమైజ్ అవుతున్నారు అన్న విషయాలపై ఎందుకు చర్చ వస్తుంది? చంద్రిక గారు మీరు దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే నేనంటే దానికి సంబంధించి నెక్స్ట్ చూపిస్తాను. ఖచ్చితంగా మీరు అన్నమాట నా చెవులో 3 రోజుల ముందు నుంచి ఊదుతున్నారు కొంతమంది. వైసీపీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి నేను ఇక్కడ డిస్క్లోజ్ చేయలేను. సో నేనేమంటానంటే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చేమో, చేస్తారు కూడా. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు రకాలు కూడా ఉంటాయి కదా మన దగ్గర, మా సమాజంలో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి ఈ ప్రస్తుత సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో టాలరెన్స్ చేసే ప్రసక్తే లేదు, అవకాశమే లేదు. మీరు చెప్పారు కదా, కొంతమంది సెటప్ 17 మంది ఐపీఎస్లు రోజు నువ్వు వచ్చి ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టేసిపో. ఇది సంతకాలు ఇంకా కొంతమంది పెట్టట్లేదు. దాని మీద కూడా ఇప్పుడు ఆర్డర్ ఒకటండి, డీజీ గారు ఆర్డర్ ఇస్తారండి. నేను చెప్తానండి, డీజీ గారు ఆర్డర్ ఇస్తారు. అదేంటి ఇన్ రైటింగ్ ఆర్డర్, అది కూడా ఇన్ రైటింగ్ ఆర్డర్ వైలేషన్ చేస్తే డిపార్ట్మెంటల్ వైలేషన్, డిపార్ట్మెంట్ వైలేషన్ చేస్తే దానికి ఇంకొకటి రెప్రికేషన్. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక అధికారినో లేకపోతే ఇంకోటి ఏంటంటే పేపర్ వర్క్ పెంచాలా. పేపర్ వర్క్ పెంచినప్పుడే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంటది. ఇందాక తురగా శ్రీరామ్ గారు నాకు మన శ్రీరామ్ గారు ఒక మాట అన్నారు, ఏమని బోట్లు వదిలేశారు కదా అని. ఎస్, ఒక నేరస్తుడు ఆ తన చేసిన నేరాన్ని డైవర్ట్ చేయడానికో, లేకపోతే నేరస్తుడు తప్పించుకోవడానికో, లేకపోతే తన ముందున్న క్రైమ్ ని ఇంటెన్సిటీ, గ్రావిటీని తగ్గించుకోవడానికో ఇంకో తప్పు చేస్తాడు. అది నేరస్తుడి యొక్క స్వభావం. అది ఆ స్వభావం మేరకే సాటిస్ఫాక్షన్ తో చాలా కూల్ గా ఏం జరిగినా పర్వాలేదు. No, it is not a question of satisfaction. No, it is not a question of satisfaction. I am telling you today. Let them feel, let them enjoy the fear. Let them enjoy the fear. Okay. Very soon they are going to. కూసంపూడి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. కూసంపూడి శ్రీనివాస్ గారు, నిన్న ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా శీర్షికలో ప్రస్తావించింది, తప్పించుకున్నారా వదిలేశారా, కీలక కేసుల్లో నిందితుల పర ఒక్కొక్కరుగా పారిపోతున్నా అదే నిర్లక్ష్యం. అంటే ఏదో ఒక రోజు పోలీసులపై కూడా వీళ్ళు ఏం చేస్తున్నారని దర్యాప్తు చేయాల్సిన రోజు వచ్చేస్తుందేమో అనే పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు? ఎందుకంటే ఆ రోజు మీరు కూడా బాధితులు. చెప్పండి. ఈశ్వర్ గారు, మీకు ప్యానల్ పెద్దలు నమస్కారం అండి. ఉపోద్ఘాతంలో మీరు సంధించిన ప్రశ్నలు కావచ్చు,
త్వరగా శ్రీరామ్ గారు చెప్పిన విశ్లేషణ కావచ్చు, విద్యాసాగర్ గారు చెప్పిన సమాధానం కావచ్చు, అన్ని కరెక్టే. ఎందుకంటానంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు, అంటే మీరన్నా మనమన్నా ప్రజలన్నా అందరం కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి సర్కారు బూత్ సినిమాలు చూసిన వాళ్ళకి ఈ రోజున విశ్వనాథ్ గారి శంకరాభరణంలో లేక స్వాతిముత్యం సినిమాలు చూపిస్తే ఎలా ఉంటుంది, చాలా స్లోగా కనిపిస్తూ ఉంటుంది వాస్తవాలు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడం కావచ్చు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే విధానం కావచ్చు, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో బయటికి రాకుండా 2 రోజులు అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, ఆయన విజయవాడ వెళ్తుంటే మధ్యలోనే బార్డర్ దగ్గర ఆపేసి నేల మీద పడుకోబడి స్థితి తీసుకురావచ్చు పరిస్థితి కావచ్చు. అంటే లేదా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన విధానం, అతని మీద తీసుకున్నటువంటి 3rd డిగ్రీ చేసిన విధానం, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఆ సమయంలో మొత్తం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసి గోళ్ళ దూకి అరెస్ట్ చేసి మరి తిప్పిన విధానం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు యాజ్ పర్ రూల్ ఆఫ్ లా పాటిస్తూ నిజమైనటువంటి పరిపాలన ఏంటో చూపిస్తున్నటువంటి కార్యక్రమంలో ఇవన్నీ చాలా స్లోగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న విషయం చూశారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. నందిగం సురేష్ అరెస్ట్ వెళ్ళినప్పుడు అతను హైదరాబాద్లో ఉండగా అతను ఏం చెప్పాడు, నేను అసలు ఆ స్పాట్లో లేను అన్నాడు. నువ్వు ఉన్నావు, ఇదో గూగుల్ టేక్ ఆఫ్ చూపించి వాళ్ళు అన్ని చూపించిన తర్వాత చచ్చినట్టు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అలా కాకుండా ఆ ఏదో తెల్లవారుజామున వెళ్ళి గోడ దూకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు లాక్కొచ్చి అరెస్ట్ చేయలే. రూల్ ఆఫ్ లా ఉన్నామోలనే, ఆ రూల్ ఆఫ్ లా ఉన్నామోలనే గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడింది ఆ ముంబై నటి. ఈ రోజున ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు జరిగిన అన్యాయం ఇదని చెప్పేసి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి చక్కగా మాట్లాడగలిగింది. అది రూల్ ఆఫ్ లా. ఈ రోజున సొంత పార్టీ వ్యక్తి అయినా కూడా సచివేడి ఎమ్మెల్యే మీద అతని మీద ఆరోపణలు వస్తే ఇమ్మీడియట్ గా అతని మీద సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. అది రూల్ ఆఫ్ లా. నేను అంటుంది వీళ్ళు తప్పించుకున్నారు, ఎవరో ఎక్కడికే తప్పించుకున్నటువంటి పార్టీని సస్పెండ్ చేశారు. మీరు చెప్పినటువంటి రూల్ ఆఫ్ లాలోనే జనరల్ గా మీరు అన్నారు చాలా రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి బాధితులు బయటకు వస్తున్నారని ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కానీ జనరల్ గా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు లేకపోతే వీళ్ళు పలానా కేసులో నిందితులుగా ఉన్నప్పుడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్, సస్పెక్ట్స్ ఎవరెవరిని మీట్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, లేదా వాళ్ళ కదలికలపై మూమెంట్ ట్రాకింగ్ ఉంటుంది. అదే నేను చెప్తాను. అందుకే నేను ఏమంటున్నానంటే మీ మాటలో కూడా నిజం ఉందన్న మాట మాట్లాడడానికి కారణం ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు ఇన్ని రకాలుగా చిన్న భిన్నం చేసాడో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థలు అంటే మరీ దారుణంగా చిన్న భిన్నం చేసుకొచ్చారు. ఆఖరికి పోలీసు వ్యవస్థలో ఒక లెవెల్ ఆఫీసర్స్ అంటే డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ వరకును వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా లూప్ లైన్లో పెట్టేశారు. అదే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కులానికో మతానికో లేకపోతే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ అక్కడ పెట్టారు. ఇవన్నీ సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగని చెప్పేసి మొత్తం పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పి నేను అన్నాను. మొన్న వరదలు వచ్చినప్పుడు అంత ప్రజలు ఎంత ఇబ్బందులు వచ్చినప్పుడు 24 గంటల పనిచేసింది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంటాయి ఖచ్చితంగా. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ఇంకా వ్యవహార శైలిపై మార్పు ఏమీ చేయకపోయినా మీ ప్రభుత్వం మీద అలా కాదు, ఏమీ చేయకపోయినా కూడా ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మమ్మల్ని ఆ పేర్లు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు, మాట్లాడుతున్నారు. అయినా కూడా ఎక్కడా కూడా ఒక పక్కన మేము రేపటికి 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేయవలసిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని గాడిని పెట్టే కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఏ వ్యవస్థ ఎంతవరకు పనిచేసింది అన్నది వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. అదే సందర్భంలో ఇప్పుడు ఇమీడియట్ గా ప్రకృతి విపత్తు వచ్చింది. విపత్తు వచ్చినప్పుడు ప్రజలను అక్కడి నుంచి కష్టాల నుంచి రక్షించుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఆ విపత్తు కారణాలు ఎవరో అన్నది వేలెట్టి చూపించి కళ్ళు మూసి కూర్చోలేము. మేము ఈ కార్యక్రమం చేస్తానే గతంలో ఎవరి వల్ల ఈ ప్రమాదం వచ్చిందని చెప్పుకుంటూ ప్రజలకు వివరించుకుంటూ వెళ్తున్నాం. అన్ని ఒక పక్కన అన్ని జరుగుతున్నాయి. ఇందాక మన విద్యాసాగర్ గారు చెప్పారు ఎవరిని ఏ అధికారులు ఎక్కడ పెట్టారో ఏంటి అన్నది. మొన్న వరదల సమయంలో కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్య వ్యక్తం చేస్తుంటే వాళ్ళ మీద కూడా సీఎం గారు సీరియస్ అయ్యారు కదా, మీరు చేయకపోతే బయట పోండి అని చెప్పి మాట్లాడారు. అందుకని ఆ చరిత్ర చూసి ఈ చరిత్ర చూసిన తర్వాత పోలీసులది అప్పుడేమో ఓవర్ యాక్షన్, ఇప్పుడేమో నో యాక్షన్. ఇప్పుడు మీరు ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా చేసి వాళ్ళు ఎందుకు చేశారు ఏంటనేది చేస్తున్నామన్నారు కదా. విద్యాసాగర్ గారు ఈ ప్రశ్న మీరు కూడా ఆన్సర్ చేయాలి. మేము అందరినీ సెగ్రిగేట్ చేస్తున్నామండి, ఎక్కడ పెట్టాలో మేము వెళ్తున్నాం, రూల్ ఆఫ్ లా పాటిస్తున్నాం అన్నప్పుడు ఒక గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలు మరి మీ దృష్టికి వస్తున్నాయో లేదో, ఎందుకంటే మీరే ఆన్సర్ చేస్తారు కాబట్టి స్టూడియోలో కూర్చుని ఇవన్నీ. గాజువాకలో వైసీపీ ప్రభుత్వంలో మీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి భవనం కొట్టిన అధికారికి
మొత్తం కూటమి శాసనసభ్యులు ఆయనతో కలిపి సిఫార్సు లెటర్ ఇచ్చారు బిల్డింగ్ పగలగొట్టేసిన ఆయనకి. మరి ఆ రోజు చాలా మంది బాధపడినప్పుడు ఆ సిఫార్సు లెటర్ నా దగ్గర ఉంది. పల్లా శ్రీనివాసరావు గారితో పాటు విష్ణుకుమార్ రాజు గారు అందరూ ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి బ్రహ్మాండంగా సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఆ లెటర్ ఏంది? ఐఎమ్ ప్లీజ్డ్ టు రికమెండ్ శ్రీ బి సురేష్ కుమార్ గారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్, హూ హాస్ బీన్ సర్వింగ్ చీఫ్ సిటీ ప్లానర్ జీవీఎంసీ, గ్రేట్ ఎక్సెప్షనల్ మేనేజరియల్ సిటీ ప్లానింగ్ స్కిల్స్ అంట. గ్రేట్ ఎక్సెప్షనల్ ప్లానింగ్ స్కిల్స్ పగలగొట్టినందుకు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వమన్నారా? ఇలాంటివి జరిగినప్పుడు ఆ రోజు కూటమి సభ్యులందరూ ఫైట్ చేసినప్పుడు సెగ్రిగేషన్ జరుగుతోందా మీరు చెప్పింది? ఓకే, మీరు వ్యాలిడ్ పాయింట్ మీరు అడిగేది. ఇటువంటివి నా దృష్టికి కొన్ని వచ్చాయి. నా దృష్టికి కూడా ఈవెన్ తిరుపతి కానివ్వండి, కర్నూలు కానివ్వండి, కార్పొరేషన్లు కానీ, ఎంఆర్ఓలు కానీ. అంటే మీరు ఎవరితో బాధింపబడ్డారో వాళ్ళకి మళ్ళీ మీరు సిఫారసు లేఖలు ఇచ్చేసి పోస్టింగ్లు ఇచ్చేస్తుంటే అప్పుడు జనరల్ గా అందరికి ఏమవుతుంది? కాంప్రమైజ్ అవుతున్నారా? అదే నా దృష్టి కూడా వచ్చాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో కానీ, సమాజంలో కానీ మంచి ఎక్కువ ఉంటుంది, మంచి పాళ్లే ఎక్కువ ఉంటాయి. 90% మంచి ఉంటుంది, 10% ఎప్పుడు కూడా బ్లాక్ షిప్స్ ఉంటాయి సమాజంలో. ఈ బ్లాక్ షిప్స్ నువ్వు తప్పుడోడు, నువ్వు ఎదవా, నువ్వు పనికిమాలోడు అంటే ఒప్పుకోడు. ఈ 90% మంచి వాళ్ళ కంటే కూడా నేను అతి మంచివాడిని అని చెప్పి చెప్పుకొని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. వాడి పని అదే. కానీ వాడు ఏంటి అనేది 90% గమనిస్తూ ఉంటది. ఇక్కడ ఏంటంటే సమ్ టైమ్స్ అది మిస్లీడ్ కొందరి ద్వారా అవ్వటము, మిస్కమ్యూనికేషన్ అవ్వటము, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ గురవటం కూడా జరుగుతూ ఉంటది. బిల్డింగ్ కొట్టింది ఎవరో తెలీదా? ఆ బిల్డింగ్ కొట్టడానికి బెంబానమైన మేనేజరియల్ స్కిల్స్ ఉన్నాయని సంతకం పెట్టి పోస్టింగ్ ఇప్పించడానికి లెటర్ రాయడం సిఫార్సా? విష్ణుకుమార్ రాజు గారు ఇవ్వడం కరెక్టా? దాంట్లో కూడా మళ్ళీ క్షమాగుణం కూడా ఒకటి ఉంటుంది. మా వాళ్ళు క్షమాగుణంలో కొద్దిగా ఒక మెట్టి చేతకంతనం కింద వెళ్ళిపోద్ది. ఓకే, అది మీ వర్షన్. మేము అనుకుంటాం ఇప్పుడు విమర్శించడం అన్నది చాలా కష్టం, బట్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అని అనుకుంటున్నాను. మీ పార్టీ ఇంటర్నల్ గా జరిగే ఒక స్ట్రాటజీ కాల్ మీటింగ్ లో కూడా ఈ అంశంపై మేము చాలా దెబ్బలు తిన్నాం, ఇదా అని అన్నారని విన్నాను. అంటే ఒకటండి, మీరు చెప్పిన ఓపెనింగ్ రిమార్క్స్ లో నేను ఏకీభవిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా చంద్రికా గారు, మీరు చెప్పింది తప్పు అని నేను అనట్లేదు, లేదా మన శ్రీరామ్ గారు చెప్పింది తప్పు అని అనట్లేదు. నేను అనను. ప్రజల్లో ఆ రకమైనటువంటి భావన ఉన్నమాట వాస్తవము, నేను ఒప్పుకుంటున్నా. నేనేం దాన్ని కాదు అట్లా లేదు, నేనేం విభేదించడం లేదు. అయితే మీరు కోరుకున్న రీతిలోనో ప్రజలు కోరుకుంటున్నట్టుగానో ఆ రీతిలో కాకుండా ఇంకో మార్గంలో వస్తున్నారు. దయచేసి ఓపిక పట్టండి, ఆ చట్ట పరిధిలో తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి మాత్రం మాట్లాడతాం. ఒక మాట ఇప్పుడు మీరు ఏదైతే అధికారుల గురించి మాట్లాడుతున్నారో, విజయవాడ మనం చూసాం, వరదల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సాధారణంగా ఆయన చాలా సున్నితంగా వ్యవహరిస్తారు అధికారంతో. ఎప్పుడు కూడా ఆయన బరస్ట్ అవటాలు, కోపగించుకోవడాలు అది ఉండదు జనరల్ గా. కానీ ఒక అధికారిని సస్పెండ్ చేసి అధికారులు ఎవరైతే పని చేయట్లేదు, జీతాలు తీసుకోవట్లేదా, మీరేం ఉద్యోగం చేయట్లేదా అని ఎప్పుడైతే మాట్లాడారో, అంటే ఒక సెట్ ఆఫ్ మీరు చెప్పినట్టు అంత భయమే వచ్చేస్తే అదే టైంలో కడపలో పులివెందులలో ఇరుపులపాయ వెళ్ళి అదే ఇంకొక పోలీస్ ఆఫీసర్ జగన్ గారిని అకంప్లిష్ చేయరు, పక్కన నిలబడి డిజాస్టర్. కాదు తెలుసా గారు, ఒక్క నిమిషం నేను ఫినిష్ చేస్తాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అది ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏంటంటే ఎప్పుడు ఒక మంచిని దాన్ని ఎప్పుడు కిల్ చేయడానికి ట్రై చేస్తుంది. గత 5 సంవత్సరాలు 2019-24 వరకు చాలా అధికారులు పని లేదు కదా వాళ్ళకి. పాయింట్ ఇస్తాను, ఎందుకంటే పాపం ఆయన మధ్యలో బ్రేక్ చేశాను. మీ పాయింట్ నాకు అర్థమైంది. అంటే ఒకటి, మీరు పల్లా శ్రీనివాస్ గారు ఉదాహరణ చెప్పారు, మీ కూటమి సభ్యులందరూ సంతకాలు పెట్టారు. అంటుంది ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ గారికి పల్లా శ్రీనివాస్ గారికి ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉంటాయా?
ఆ రోజు కనీసం ఆయన చెప్పండి. నేను అంటుంది ఆ అధికారిని ఆ విధంగా చేసేలా ప్రేరేపించిన పైన శక్తులు ఎవరో మేము చూస్తున్నాం. శ్రీనివాస్ గారు దీన్ని నేను ఒప్పుకోను. అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసిన రూల్ ఆఫ్ లా అనేది ఇప్పుడు మన నేను చెప్తాను సమాధానం చెప్తాను సార్. నాకు అర్థమైంది ఉండాలి. నేను అంటుంది ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ చెప్తున్నానండి. వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే గారు ఆ సిఐ గారు నాకు కావాలి అన్నాడు. అయితే గతంలో ఆ సిఐ గారు వేరే నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారట. అందుకని అతనేం చెప్పాడు, అబ్బాయి ఇతను రెడ్ బుక్ లో పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాడు గతంలో అని చెప్పేసి అని వద్దంటున్నాడట. ఆ సిఐ గారు ఏమంటాడు, మాకు ఎస్పీ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంటే మమ్మల్ని టీమ్గా పంపించారు, అతను అరెస్ట్ చేయమని అన్నారు, అప్పుడు అరెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి మాటలు మాట్లాడారు. అంటే ఇప్పుడు సమస్య ఎక్కడ ఉన్నది, మూలాలు. ఇప్పుడు నిన్నే ఉన్నాండి, నేనే ఉదాహరణ చెప్తున్నా, ఎవరు అక్కడ విజయసాగర్ గారు కరోనా టైంలో ఎవడో పనికి మాలాడి పెట్టిన కేసుకి నన్ను హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ తప్పు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులది కాదు, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చే లోపల పడేయండి అని చెప్పినటువంటి పైన అధికారులు కావచ్చు, వెనకాల ఉన్న ప్రెషర్ కావచ్చు. రూల్ ఆఫ్ లా లేదా అంటే వాళ్ళ కొంచెం ఇప్పుడు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ ప్రభుత్వాధికారులు ఉన్నారు, ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు చూశారు. మన సెక్రటేరియట్ నేను హెల్త్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అంటున్నారు, గత 5 సంవత్సరాల్లో మేము చీకటి రాజ్యంలో ఉన్నట్టుంది, ఈ రోజు మాకు స్వాతంత్రం వచ్చినట్టుంది. ఆ మాటలు చాలా మంది చెప్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వాన్ని అధికారులు రావడానికి వాళ్ళు కూడా సాయం చేశారు. శ్రీనివాసరావు గారు, నో ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఇది ప్రజలు ఒప్పుకోరు. వర్షం చెప్తే ప్రజలు వాస్తవాలు చెప్తున్నా నేను. వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారితే ఎదురు తిరిగి మాట్లాడతాడా? అవునండి, గత ప్రభుత్వం తిడతాడు, కానీ వాడు చేసిన తప్పు తెలుసుకొని మాట్లాడే వానికి తెలుసు కదా వాడు తప్పు చేసాడు లేదో. దాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు లిమిటేషన్స్ ఉంటాయి సార్. అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పోలీసుల్ని ఉపేక్షించకూడదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక స్టెనోనో ఒక పని చేసినట్టే మనం అనుకుంటాం. ఆఫీసర్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు మాకు పైనుంచి వచ్చిందంటే నీ చేతిలో ఉన్న దాన్ని నువ్వు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు పైన ఉన్న దాన్ని? దట్ ఈస్ వాట్ ఆల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. అదే ప్రజలు అడుగుతున్నారు. విద్యాసాగర్ గారు చెప్తున్నారు ఇందాక, మీరు కూడా ఫియర్ అండి, ఫియర్ పుట్టించేసాం, దేవరా సినిమాలో ఇదేమన్నా ఫియరా, దడ పుట్టించేసాం అని చెప్పడానికి. మీ నాయకుడి కనీసం ముఖం చూడటానికి ఎలా చేయలేదు. మీ నాయకుడి తల్లి భార్య అందరినీ అంటే కూడా బ్రహ్మాండంగా ఫియర్ పుట్టించారు మీరు. తురుగా శ్రీరామ్ గారు, ఇక్కడ నేను అనేది ఏంటంటే చేస్తున్నారా చేయరా లేదా గవర్నమెంట్ ఇవి కాదు, నేను అనేది ఏంటంటే పోలీసులు వ్యవస్థ ఇక్కడ మెయిన్. నా ఈరోజు డిబేట్ ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఇలా సైడ్ ట్రాక్ అయ్యింది, ఎందుకు ఇలా ఇంకా కోవట్లా వ్యవహరిస్తున్నారు, లేదా ఇట్లా ఎందుకు చేస్తున్నారు అన్నది నా మెయిన్ ఉద్దేశం ఇవాళ. ఇక్కడ డిబేట్ లో మాట్లాడుతున్న వాళ్ళని కూడా టార్గెట్ చేయడమో లేదా ఇది నా ఉద్దేశం కాదు. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇక్కడ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు సరిగా పనిచేయట్లేదని చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సరిగా పనిచేయట్లేదని చెప్పట్లేదు. అధికారుల పనితీరు గురించి ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. అధికారుల పనితీరు గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇందాక శ్రీనివాస్ గారు ఇది రూల్ ఆఫ్ లా, ఇది రూల్ ఆఫ్ లా, ఇది రూల్ ఆఫ్ లా అన్నారు. రూల్ ఆఫ్ అధికారులు ఇప్పుడు మీరు చెప్పింది కానిస్టేబుల్ విషయం అయితే ఓకే, గానీ అధికారులు వాళ్ళకి విచక్షణాధికారం కూడా ఉంటుంది. పైన ఏదో చెప్పాడు నేను చేసేసానంటాం కాదు, రూల్ ఆఫ్ లా కాదు అది. ఏదో ఎస్పీ చెప్పాడు కాబట్టి నేను వచ్చి ఎరగొమ్మేస్తాను ఎవరిని పెడతాను అంటే అది రూల్ ఆఫ్ లా కాదు శ్రీనివాస్ గారు. సో దాన్ని మనం సమర్థిస్తే కనుక ఇబ్బందులు పాలవుతాం. సరే, అది చూడాలి. తర్వాత రెండోది జత్వాని విషయం మాట్లాడారు. జత్వాని విషయం, జత్వాని లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అండి. అది రూల్ ఆఫ్ లా కాదు. ఆ రూల్ ఆఫ్ లా అప్లై అవుతుందా అవుతుందా అనేది ఇప్పుడు మళ్ళీ చూడాలి. ఎందుకంటే జత్వాని విషయంలో న్యాయం జరిగిపోలా. ఇంకా అంతకు ముందున్న RRR గారే ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు పిన్నెల వెంకటరామరెడ్డి ఉన్నాడు, ఇంకా 4 నెలల నుంచి తప్పించుకుంటున్నప్పుడు అది పోలీసుల ఉదాసీనత లేకపోతే వాళ్లే కావాలని సహకరిస్తున్నారా? మూవ్మెంట్స్ ని ఇలా జరుగుతుంది, గవర్నమెంట్ మీ మీదకి ఇలా యాక్షన్ వెళ్ళబోతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్నారు. ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్న వాళ్ళు కూడా RRR గారు లాంటి వాళ్ళు నెమ్మదిగా నమ్మకాన్ని మనం కోల్పోతామేమో అని భయంలోకి వస్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. 2 బోరుగడ్డ నీళ్ళు లాంటి వాళ్ళకి వెనకాల ఎవరో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. నాకు తెలుసు
నాకు తెలిసి ఒక కేంద్ర మంత్రి ఆయన వెనకాల ఉన్నారు. అది బీజేపీ మంత్రి కాదులేండి, బీజేపీ అనుకుంటారు మళ్ళా. బీజేపీ ఏతర ఒక మంత్రికి ఈయన చాలా క్లోజ్, బోరుగడ్డ నీళ్ళు. అందువల్ల మీరు అరెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఎంతవరకు వెళ్ళగలుగుతారు అనేది చూడాలి, ఎవరెవరు అడ్డం పడతారో చూడాలి. ఇలాంటి ప్రతిశక్తులు ఉన్నాయి. మీరు కనుక ఇలాగా ఆ అధికారులు ఏం చేస్తారు, ఇందాక చాలా మంచి ఉదాహరణ సోదరు చెప్పారు విశాఖపట్నంలో ఏం జరిగింది అనేది. అంటే అలాంటి వాళ్ళని మీరు మళ్ళీ సమర్థించుకుంటూ వస్తున్నారంటే మీరు చివరికి ఏం చేయాలంటే అది వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళు ఎవరో మిస్లీడ్ చేశారండి అనుకుంటూ వస్తే మీరు చేయవలసింది ఒకటే, చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని మాత్రమే మీరు అరెస్ట్ చేయగలరు. మీరు కానిస్టేబుల్ అరెస్ట్ చేయలేరు, సిఐని అరెస్ట్ చేయలేదు, డిఎస్పీని ఎస్పీని ఎవరిని ఐఏఎస్ అరెస్ట్ చేయలేదు. అది కూడా చేయలేరేమో, ఎందుకంటే ఇప్పుడు నా డిబేట్ ఓవరాల్ గా వైసీపీకి సంబంధించిన పోలీసులు స్టిల్ సిస్టమ్ లో యాక్టివేట్ గా ఉన్నప్పుడు జగన్ గారికి చెప్తారేమో ఏమన్నా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనుకుంటా వీళ్ళ దగ్గర అని చెప్పి ఇస్తారు. నా డిబేట్ అంతా వైసీపీ పోలీస్ స్టిల్ యాక్టివ్. రెండో విషయం ఏంటంటే భయపడుతున్నారు, వాళ్ళందరూ భయంతో బతుకుతున్నారు అంటారు. లేదు, భయంతో బతకట్లేదు. ఇందాక నేను 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటి, వాళ్ళు భయంతో బతకకుండా ఇంకా చేయాలని చెప్పి బోట్లు వదిలేరు, అది చాలా పెద్ద నేరం చేశారు వాళ్ళు. రెండోది, మీరు పోలీసులు కూడా భయపడట్లేదు, కనీసం వచ్చి సంతకాలు పెట్టండి అంటే సంతకాలు పెట్టట్లేదు. అయినా సరే డీజీపీ గారు ఇంకా పేపర్లు రాస్తూ కూర్చున్నారు. పేపర్లు రాస్తూ కూర్చుంటే మరి ఎప్పటికీ ఇది అంటే నమ్మకం అనేది కోల్పోతున్నారు. మీ ఎమ్మెల్యేలే నమ్మకం కోల్పోతున్నారు. ప్రజల సంగతి పక్కన పెట్టండి, మీ ఎమ్మెల్యేలే నమ్మకం కోల్పోతున్నారు అన్న విషయం RRR గారి ద్వారా నిరూపితం అవుతుంది. జాగ్రత్త పడండి అని నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం, వైసీపీ పోలీసులా, టీడీపీ పోలీసులా, లేకపోతే జనసేన పోలీసులా అదే కాకుండా నేను అంటుంది వ్యవస్థను ఒక కోణంలోంచే చూస్తున్నాం. నేను అంటుంది తప్పు జరిగింది, కొంతమంది అత్యుత్సాహం చూపించారు. గతంలో ఎవరి కళ్ళల్లో ఆనందం గురించి కొంతమంది అధికారులు పనిచేశారు, వాళ్ళు పోలీసులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు ఎవరైనా కావచ్చు. పైన కొంతమంది కళ్ళల్లో ఆనందం గురించి పనిచేశారు, వ్యవస్థను నిర్వీర్యం చేశారు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారు. దాని గురించే కదా 5 సంవత్సరాలు మనం మాట్లాడింది, ఎన్ని సందర్భాల్లో మాట్లాడింది. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటేనే కింద స్క్రోలింగ్ వస్తుంది, ఎవరో దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పి జరుగుతున్నాయి పక్క నుంచి. అది రూల్ ప్రకారం లా ప్రకారం జరగాలే కానీ అంటే ఒకటే ఉదాహరణ, గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పాలన చేశారో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో అది చేయకపోవడమే మన కరెక్ట్ అయిన వ్యవస్థ. ఈ రోజున రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టే నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి, రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే చాలా మంది అధికారులు చాలా మంది అత్యుత్సాహం చూపించారు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కాదనట్లా. నేను అదే సందర్భంలో ఆ పోలీసులు తీసుకెళ్లి వేరే చోట ట్రాన్స్ఫర్ చేయగలరు, లేకపోతే విఆర్ లో పెట్టగలరు, కొన్నాళ్ళు ఇలా పెట్టగలరు, కానీ మొత్తం వ్యవస్థలో పోలీసులందరూ తీసుకొచ్చి సంబంధించిన పోలీసులు లేదా ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు స్టిల్ పోస్టింగ్ లో ఉండి ఇంకా ఇందాక విద్యాసాగర్ గారు అన్నారు, అవునండి వాళ్ళే ఇంకా ఈ కేసుల్లోనే ఉన్నారు అని ఆయనే అంటున్నారు. ఖచ్చితంగా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళకి కుల ప్రభావం, మత ప్రభావం, లేకపోతే డబ్బుల ప్రభావం ఏజెంట్ ఉంటాయి. ఇప్పుడు దేశద్రోహానికి పాల్పడుతుంటే భయం రాకపోతే ఏంటి? ఖచ్చితంగా వాళ్ళందరినీ అలాంటి ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి లేదా ఉద్యోగాల నుంచి రిజైన్ ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ సందర్భంలో పెట్టాలో, ఏ విధంగా పెట్టాలో అన్నది ప్రభుత్వం చూసుకుంటది. అంటే ఆ విధంగా గతంలో జరగల, ఏ విధంగా జరిగిందో ఆ జరిగేలా ఇప్పుడు చేయకూడదు అన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. విద్యాసాగర్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందే అని అందరూ చెప్తున్నారు. అది ప్రజల నుంచి జరగట్లేదని అదే చెప్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వచ్చి కొద్ది కాలం అయింది కదా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నారండి, ఆయన 4 నెలలు ఇంకా తప్పించి తిరుగుతున్నారంటే ఇంకా అది ఏంటి? ఇప్పుడు దేవినేని అవినాష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోయేంత ఎందుకు జరిగింది? ఇవి కదా క్వశ్చన్స్. అంటే వైసీపీ పోలీసులా ఇంకా స్టిల్ యాక్టివా? కాదు కాదు, ఇప్పుడు మీరు ఒక పాయింట్ స్టార్టింగ్ పాయింట్ మాట్లాడతారు తప్ప ఎండింగ్ పాయింట్ మాట్లాడట్లేదు. నేనేమన్నాను, దేవినేని అవినాష్ అనేవాడు ఈ రకంగా చేస్తాడని చెప్పి ముందే తెలిసి లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి పోలేకపోయాడు నేనంటున్నా. మీరేమన్నారు, కారుకి ఇంటి నుంచి పోతుంటే ఏం చేస్తున్నారంటే కారుకి పోవడానికి అతనే పోకుండా పోవడానికి మనం గృహ నిర్బంధం చేయలేదు కదా, అతన్ని పారిపోకుండా పక్కన పెట్టాం. దాని మీద హైకోర్టు ఆర్డర్ వచ్చింది, హైకోర్టు ఆర్డర్ మీద అప్రాపరేట్ యాక్షన్ తీసుకోవడం టైంలో మనకు ఒక కెలామిటీ వచ్చింది, విల్ సీ ద ఫర్దర్ ప్రొసీడింగ్. కానీ ఓవరాల్ గా నేనేమంటానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, అచ్చెన్నాయుడు గారు కేసు ఉంది,
అర్చన కేసులో 10 రోజులు చెప్పారు, ఆ పేర్లు మన తర్వాత మాట్లాడుకుందాం. సరే అరెస్ట్ చేయాలి, తలుపు కొడితేనేమో ఆయన బయటకు వస్తాడు, అరెస్ట్ చేయొచ్చు. గోడలు దూకేసి తలుపులు బద్దలు కొట్టేసి భయభ్రాంతులకు గురి చేసింది, ఇలాంటి యాక్టివిటీ మనం చూసాం కదా. ఇప్పుడు ప్రజలు అవన్నీ చూసినందుకే కదా ఈ రోజు ఇంత రియాక్షన్ ఉంది, యాక్షన్ లేదు అని ఎందుకు అనుకుంటారంటే ఇదే. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళు గుర్తించే పనిలో కూడా ఆల్రెడీ పార్టీ ఉంది, లోకల్ నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు. వాళ్ళకు చాలా మందికి మీరు ఒక ఉదాహరణ తీసుకొచ్చారు, చదివారు. నేనేమంటానంటే అది ఏ కాంటెక్స్ట్ లో ఉంది అనేది ఓకే, నేను వ్యక్తిగతంగా దాన్ని ఒకసారి క్లారిఫై చేసుకుంటాను నా ద్వారా అది. బట్ ఏంటంటే ఎక్కడో ఎవరితో బాధింపబడ్డారో వాళ్ళకే మీరు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. లేఖలు కాదు, మీరు చదివిన ఒక్క లేఖే. నాకు తెలిసి ఒక 3-4 ఉన్నాయి. నేనేమంటానంటే సిస్టమ్ లో అంత 100% కరెక్ట్ అయితే మనకు డిస్కషన్ లేదు కదా జగన్ గారు. చిన్నవి జరుగుతూ ఉంటాయి, బట్ దాన్ని యూనివర్సల్ చేయకండి అంటాను నేను. గవర్నమెంట్ అనేది వెరీ సీరియస్. ఆల్రెడీ మీకు ఒక ముగింపు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు ప్రభుత్వం సిఐడికి ఇచ్చేది, లోకేష్ గారు రెడ్ బుక్ పేరు మీద అధికారులు బెదిరిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టారు. దాని మీద ఆ రెడ్ బుక్ లో ఏముంది మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా అడిగారు. దాని మీద అయిపోయింది, ఎలక్షన్స్ అయినాయి, జరుగుతున్న వారికి మనం కన్ఫైన్ అవుదాం. ఎనీవేస్ గాట్ ఇట్, మీరు సీరియస్ అన్నారు కదా, లెట్ మీ సీ. అంటే వ్యవస్థ చెడిపోయింది, మేము ఒప్పుకుంటాం. అది మొత్తం కుళ్ళిపోయింది అంటే వ్యవస్థ అంతా బాగుంది అనుకోండి, ఈ డిస్కషన్ ఉండదు. వ్యవస్థ అంతా కుళ్ళిపోతే మాత్రం అసలు మనకి ఈ వ్యవస్థ ఉండదు. ఖచ్చితంగా మంచి చెడు ఉంటే చాలా జాగ్రత్తగా తీసుకుంటే వెళ్ళాలి. తొందరగా టమాటా కుళ్ళిపోయింది ఏరకపోతే మిగిలిన టమాటాలు ఆల్రెడీ